సహజంగా మన హీరోయిన్లు అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి అది కాస్త వికటించి ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చిన మౌనిరాయ్ విషయంలో అదే జరిగింది. ఇప్పటికే పలుమార్లు మౌనిరాయ్ ప్లాస్టిక్ సర్జరీని చేయించుకొని తన అందాలకు మెరుపులు దిద్దుకుంది. అప్పుడంతా ఆహా ఓహో అంటూ ఆమెకు కితాబులిచ్చారు. దాంతో మరోసారి అలాంటి ప్రయత్నమే చేసి భంగపడింది ఈ బాలీవుడ్ బ్యూటీ. కేజీఎఫ్ 1 మూవీలో బాలీవుడ్ వర్షన్ లో ఐటమ్ సాంగ్ చేసింది మౌనిరాయ్. టీవీ సీరియల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న మౌనిరాయ్ అందరిలానే సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తప్పించింది. దానికి తగ్గట్టుగానే ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. మేడ్ ఇన్ చైనా, బ్రహ్మాస్త్ర వంటి సినిమాల్లో నటించింది. అలానే మౌనిరాయ్ నటించిన తాజా చిత్రం భూత్ని ఏప్రిల్ 18న విడుదల కాబోతోంది. ఈ హర్రర్ మూవీలో సంజయ్ దత్, సన్నీ సింగ్, పాలక్ తివారీ, నిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే మౌనిరాయ్కి సోనం బజ్వా, దిశా పటాని మంచి స్నేహితులు. ఈ ముగ్గురు కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీలు చేసుకుంటారు. అయితే జనవరి 1నే మౌనిరాయ్ న్యూ ఇయర్ పార్టీకి వెళ్లి తిరిగి వస్తూ ప్లాట్ఫామ్ మీద కాలు స్లిప్ అయి పడితే దిశా పటానినే లేపి నించోపెట్టింది. ఆ వీడియో అప్పట్లో వైరల్ అయిపోయింది. ఇక ఇటీవలే ప్రియుడిని పెళ్లాడి లైఫ్ లో సెటిల్ అయిన మౌనిరాయ్ తాజాగా తన స్నేహితురాల్లో సోనం బజ్వా, దిశా పటానితో కలిసి ఓ కమర్షియల్ ఈవెంట్ లో పాల్గొంది. అక్కడ ఆమెను వీరిద్దరితో కలిసి చూసిన నెటిజన్ కంగారు పడ్డారు. మౌనిరాయ్ కళ్ళ కింద నల్లటి గీతలు కనిపించాయని కొందరంటే ఆమె తాజాగా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించినట్టుందని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందంగానే ఉన్న మౌనిరాయ్ మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు చేయించుకోవడం అని మరికొందరు ప్రశ్నించారు. క్యోంకీ సాస్ భీ కభీ బాహుతి తో నటిగా కెరియర్ ప్రారంభించిన మౌనిరాయ్ కు ఏక్తా కపూర్ తీసిన నాగిన్ సీరియల్ స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. అక్కడి నుండి అమ్మడికి వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీని నమ్ముకొని ఇలాంటి పనులు చేస్తుందేమిటా అని అభిమానులు వాపోతున్నారు.